సభలో గవర్నర్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. ప్రజా సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించామన్నారు. శాసనసభ స్పీకర్ సభలో కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారన్నారు. స్పీకర్ నియంతలా మారారన్నారు. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేయడం జరిగింది. ఇక ఎందుకు సమావేశాలను బాయ్కాట్ చేశారనే అంశాలు మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, ఈరోజు గవర్నర్ ప్రసంగం జరుగుతుంది. ఆ గవర్నర్ ప్రసంగాన్ని మీరు ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు బయటకు వచ్చారు? అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలనే తెలుగుదేశం పార్టీ రాసిస్తే వాటిని చదివేస్తున్నారు గవర్నర్ గారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిజాలకి అసెంబ్లీలో విలువ లేదు, అరాచకాలకి అసెంబ్లీలో చర్చ లేదు, హక్కుగా రావాల్సినటువంటి ప్రతిపక్ష హోదా దక్కదు, పిఎస్సి చైర్మన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసేసుకుంటుంది. ఇవన్నీ ఎవరు అడగాలి? గవర్నర్ గారు కాదా? గవర్నర్ గారు ఆ యొక్క చదివి వెళ్ళిపోతే ఈ రాష్ట్రాన్ని పట్టించుకునేటటువంటి నాదుడు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు? ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి గవర్నర్ గారు ఇలాంటి విషయాల మీద పట్టించుకోకపోతే చర్చ ఎప్పుడు జరుగుతుంది? వారి దృష్టికి తీసుకెళ్ళాం, వారు స్పందించట్లేదు. వారు ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ను చదువుకుంటూ పోతున్నారు. తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ అది మామూలుగా పేపర్లో కూడా రాసి ఉంటుంది. దాన్ని వినడానికి పోవాల్సిన అవసరం లేదు. చర్చ జరపాలి. జరుగుతున్నటువంటి అంశాల మీద చర్చించేటటువంటి అవకాశం కల్పిస్తామని గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచాలి, పెట్టించాలి, గవర్నర్ గారితో చెప్పించాలి. అది చెప్పించకుండా వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని పొగుడుతూ, వారు చేస్తున్నటువంటి అరాచకాలని పక్కకు నెట్టేస్తూ ఈ చర్చ ఎలా జరుగుతుంది? కాబట్టే బహిష్కరించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ. ఇంకో పార్టీ ఉందా? రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీకి ఒక హక్కు ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేసేటటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ. ప్రజల గొంతు ప్రతిపక్షం అంటే అది లేకుండా చేస్తూ ఆ గొంతును నొక్కేస్తూ నువ్వు రాజ్యాంగానికి ఏం విలువిస్తున్నట్టు, ప్రజాస్వామ్యానికి ఏం విలువిస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు గారి రాజకీయమే అరాచక రాజకీయం, ఒక నియంత రాజకీయం. వారు దోచుకుంటూ ఉంటారు, దోపిడీ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ టీడీపీ తప్పులు, దోపిడీలు, దాడులు, పాపాలు టీడీపీ. ఈ రోజు అంటే గవర్నర్ గారి ప్రసంగం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది చదువుతున్నారు కాబట్టి బాయ్కాట్ చేశారు. రేపటి నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయి సెషన్స్. రేపైనా హాజరవుతారా? రేపటి నుంచి హాజరవుతారా కారా? రేపు ఎల్పీ మీటింగ్ జరుగుతుంది. దాని మీద చర్చిస్తాం. ఖచ్చితంగా మీకు మీడియాకి తెలియపరుస్తాం. ఒకటే విషయం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 164 చోట్ల గెలిచింది. కూటమి ప్రభుత్వం, కూటమి అందరూ కలిపి 164 చోట్ల మాకు ఎమ్మెల్యే లేరు. అక్కడ ప్రజల వైపున పోరాటం చేయాల్సింది ప్రతిపక్ష పార్టీ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా గళాన్ని వినిపించాలంటే మా నాయకుడికి ప్రతిపక్ష అవకాశం కావాలి, ఆ సమయాన్ని ఇవ్వాలి. మీరు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత సమయాన్ని మీరు కేటాయిస్తే 164 నియోజకవర్గాల్లో సమస్యల మీద, ప్రజల అవసరాల మీద, ప్రజల హక్కుల మీద, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి మీద, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పథకాల గురించి ఎవరు చర్చించాలి? ఎవరు మాట్లాడాలి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ని అడ్రస్ చేసినా, అసెంబ్లీని అడ్రస్ చేసినా ప్రజలకు చేరుతుంది, ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి ఆ హక్కు ఇవ్వమని అడుగుతున్నాం. అది ఇవ్వకుండా మీరు వచ్చేసి పోండి, హాజరుకి ఎప్పుడూ లేనటువంటి విధానాలని మీరెవరు మార్చడానికి? స్వతంత్ర భారతదేశంలో అనేక సంవత్సరాలుగా ఒక విధానం ఉంది. ఆ విధానం మీరు ఎందుకు మార్చారు? అంటే స్పీకర్ గారు నియంత పోకడలకు వెళ్ళిపోతున్నారు. అంటే డిజిటల్ అటెండెన్స్ అంట. ఒక్కొక్కటి ఎవడు భయపడతాడు? మీరు బెదిరించేటటువంటి బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడతారా? ఏం లేదు. మీరు చేసేదేమీ లేదు, చేయగలిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజల వైపున పోరాటం చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి కూడా ప్రధాన కారణం ఎమ్మెల్యే పదవులు పోతాయి, డిస్క్వాలిఫై అవుతామనే ఒక భయంతోనే ఈ రోజైనా శాసనసభకు హాజరయ్యారు మీరు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోలేదు? చంద్రబాబు నాయుడు గారి పదవి ఎందుకు పోలేదు? ఆయన ఎమ్మెల్యేగా చాలా రోజులు రాలేదే. వీరు చెప్పిన నిబంధనలకి ఆయన ఏమైనా అతీతుడా? ఆయనకి ఎందుకు పోలేదు? అంటే మాకు ఒక రాజ్యాంగం, వారికి ఒక రాజ్యాంగం ఉందా? వారి కోసం ప్రత్యేకంగా రాసుకున్నారా? వారు చెప్పినటువంటి విధంగా జరుగుతుందా? ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా నడపాలో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాశారు. దాన్ని పరిపాలించమని, దాన్ని అవలంబించమని, దాన్ని మీరు అనుసరించమని చెబితే ప్రజలు ఓట్లేస్తే ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రి రాజ్యాంగాన్ని ఒకటి పెట్టుకొని ఎర్రి పరిపాలన చేస్తూ చులకనవుతున్నారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ పాతాళానికి పడిపోయింది. వాళ్ళ గ్రాఫ్ అదో పాతాళంలో ఉంది.
ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదువుతున్నారు. అందుకే శాసనసభను ఈరోజు బాయ్కాట్ చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేనటువంటి కొత్త రూల్స్ను తీసుకొచ్చి స్పీకర్ కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రమేష్, రాజ్ న్యూస్, అసెంబ్లీ నుంచి.